ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవాది దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని 2024వ సంవత్సరం అంతా కూడా తన కృపలో తన రెక్కల మాటను భద్రపరిచి సంవత్సరాంతానికి తీసుకుని వచ్చారు. మరొక రోజు గడిచిన తర్వాత మనము నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో ప్రవేశించబోతా ఉన్నాం. గడిచిన కాలం అంతట్లో కూడా దేవుడు మన ఎడల చూపిన ప్రేమ, వాత్సల్యం, కనికరం, కృప సమస్తాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. మరియు నూతన సంవత్సరంలో మనము ప్రవేశించబోతూ ఉన్నాం కాబట్టి నూతన సంవత్సరము నూతన తీర్మానాలతో, నూతన ఉద్దేశాలతో, నూతన ప్రణాళికలతో మనము నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకొని కొనసాగించే అనుభవంలోనికి వెళ్ళబోతూ ఉన్న తరుణం. ఈ సమయంలో గత సంవత్సర కాలంలో, ఇంతకు పూర్వము కూడా 24వ సంవత్సర ప్రారంభంలో వివిధ రకాలైన తీర్మానాలను చేసుకొని ఆ తీర్మానాల వైపు, ఆ తీర్మానాలను పూర్తి చేసేందుకై గత సంవత్సరం అంతా ప్రయాసపడి ఉంటాము. అయితే గత సంవత్సరంలో మనం చేసుకున్న తీర్మానాలు, వాటిలో ఉన్న ఆ తీర్మానాలు అధిగమించటంలో, తీర్మానాలు పూర్తి చేయటంలో కానీ అధిగమించలేకపోవటం కానీ జరిగి ఉండవచ్చు. అయితే మరొక సంవత్సరం దేవుడు మనకు ఇచ్చిన సంవత్సరంలో మరి కొన్ని తీర్మానాలతో, ఒకవేళ గత సంవత్సరంలో పూర్తి చేయని తీర్మానాలతో మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టబోతా ఉన్నాము. దేవుని కృప ఎడతెగక మనతో ఉంటుంది. ఇది అద్భుతమైన అనుభవం మనకు. ఈ సమయంలో ఒకసారి మనలను మనము ఒకసారి గత కాలం నుండి మనలను మనము అంచనా వేసే విషయంలో ఏమైనా తక్కువగా అంచనా వేసామా? చేయవలసిన పనులు చేసే విషయంలో చేయలేకపోయామా? దేవుడు మనకిచ్చిన బాధ్యతలలో ఏమైనా కొన్ని బాధ్యతలను నెరవేర్చలేకపోయామా అనే విషయాలను బేరీజు వేసుకున్నట్లయితే, ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన కొన్ని శక్తులను మనము మొదటగా మన గమనంలోనికి తెచ్చుకున్నట్లయితే కొంత భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక వేసుకోవటానికి అవకాశం ఉంది. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన శక్తి, ఒక శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అని ఈ సంవత్సరాంతంలో, సంవత్సర ప్రారంభానికి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా ఒక శక్తిని జ్ఞాపకం చేసుకొని మనకు దేవుడిచ్చిన ఆ శక్తిని ఎంత మేరకు గత సంవత్సరంలో ఉపయోగించుకున్నాము, మరి ఒకవేళ
ఉపయోగించని పరిస్థితులలో నూతన సంవత్సరంలో ఆ శక్తిని ఉపయోగించడం ద్వారా దేవుని మహిమార్థమై జీవించటానికి సంబంధించిన తీర్మానముతో నూతన సంవత్సరంలో ప్రవేశించట అనేది అత్యంత ఆవశ్యకము అనే విషయాన్ని తెలియజేస్తూ మీ ముందుకు వస్తున్నాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రాముఖ్యమైన శక్తిని ఇక్కడ పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ శక్తి అంటే సువార్త శక్తి. ఈ సువార్త శక్తి చేత మానవులు రక్షణలోనికి రావడం జరుగుతుంది. పౌలు భక్తుడే అంటాడు రక్షణను గురించి, ఇంత గొప్ప రక్షణ లేదా ఎంతో గొప్ప రక్షణ అనగా అద్భుతమైన రక్షణ. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనం అందరం కూడా ఆ సువార్త మన దగ్గరకు వచ్చుట ద్వారా మనము రక్షణ అనుభవంలోనికి వచ్చాం. రక్షణ అనుభవంలోనికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకాన్ని విడిచి ఈ లోకంలోనికి వచ్చి నా పాపముల యావత్తును కూడా కల్వరి శిలువలో భరించి పాప ప్రాయశ్చిత్తం చేసి మన పాపములే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి వారి పాపములు, లోక పాపములన్నింటినీ కూడా తన మీద వేసుకుని ప్రాయశ్చిత్తముగా కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి ప్రస్తుతము తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ సువార్త మన దగ్గరకు వచ్చుట ద్వారా మనము మారు మనసు పొంది సువార్తను విశ్వసించి రక్షణ అనుభవంలోనికి వచ్చాం. రక్షింపబడిన మనము దేవుని దృష్టికి అమూల్యమైన వారం. ఎందుకంటే అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కొనబడ్డ వాళ్ళం కాబట్టి మనము అమూల్యమైన వారం. విలువ పెట్టి కొనబడ్డవారు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. కాస్ట్లీ పీపుల్, అమూల్యమైన వారము, అంతేకాదు కాస్ట్లీ, విలువైన వారము, అత్యంత విలువైన వారం. కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి మనం వచ్చాం. ఆ విషయాన్ని చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన అనగా మారు మనస్సు, సువార్తను విశ్వసించడం ద్వారా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన ఓ విశ్వాసి, ఓ క్రైస్తవ, నిన్ను పోలిన వాడెవరున్నారు? ఎంత అమూల్యమైన వాడు నువ్వు దేవునికి. కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి వచ్చాం మనం. ఒకానొక సమయంలో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ సాతానునికి బానిసగా ఉండి
పాప స్వభావాన్ని కలిగి పాపమునకు జీతమైన మరణము నాకు పాత్రులు అంటే నిత్యాగ్ని గుండానికి పాత్రులమైన మనలను, దేవునికి దూరస్తులైన మనలను సమీపస్తుడిగా చేసేందుకై దేవుని ప్రణాళికే యేసుక్రీస్తు ప్రభువును పంపించారు. కాబట్టి మన రక్షణ అందుకోసమే ఎఫెసీ 2:8 అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఈ రక్షణ అనుభవంలోనికి వచ్చిన నీవు నేను కూడా ఎంతో ప్రశస్తమైన వారము, విలువైన వారము. నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులమయ్యాము. పాప స్వభావం నుండి మార్చబడి దైవ స్వభావంలోనికి వచ్చాము. అమూల్యమైన వాక్యం మనకి ఇవ్వబడింది జీవించడానికి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వచ్చామో అప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశపెట్టబడ్డాడు. ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వచ్చామో మన యొక్క పేర్లు జీవగ్రంథంలో లిఖించబడ్డాయి. ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వచ్చామో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, దేవుని ఆత్మ మనలోనికి వచ్చింది. మనము యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన సంఘము, యేసుక్రీస్తు ప్రభువు శిరస్సుగా ఉన్న సంఘములోనికి అంగముగా వచ్చాము. కాబట్టి ఈ విధమైన అనుభవంలోనికి వచ్చి నశక్యమును మహిమాయుక్తమైన ఆనందాన్ని పొందుకునే అనుభవంలోనికి వచ్చాము. 2 కొరింథీ 9:15 చెప్పినట్టుగా శక్యము కాని ఆయన వరమును గూర్చి, అంటే యేసుక్రీస్తు ప్రభువును మనము వరముగా పొందుకున్నాము. దాని ద్వారా వచ్చే ఆ వరాలు, ఆశీర్వాదాలు, దీవెనలు అమోఘము, అమూల్యము, అద్భుతము, ఆశ్చర్యము, అనంతము. అంత గొప్ప అనుభవంలోనికి వచ్చాం మనము. అంతేకాదు ఆయన రాకడలో ఎత్తబడతాము. ఆ తర్వాత ఆయనతో పాటు నిత్యత్వము ఉంటాము. ఏ విధంగా ఉంటాము? ఎత్తబడే సమయంలో ఆయన రూపంలో మహిమాస్వరూపాన్ని ధరించుకుని దేవునితో పాటు నిరంతరము ఉండే అనుభవంలోనికి వచ్చాం మనం. కాబట్టి మనము అమూల్యమైన వారము, కాస్ట్లీ పీపుల్, వీఆర్ కాస్ట్లీ, అమూల్యమైన వారము. కాబట్టి అంత గొప్ప ధన్యతలోనికి మనము రక్షణ ద్వారా వచ్చాం. రక్షణ ద్వారా యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన మనకు దేవుడు కొన్ని శక్తులను కూడా ఇచ్చాడు. శక్తి కలిగిన వారం కూడా మనము. ఏమిటి ఆ శక్తులు అన్నట్లయితే క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటిదిగా 1 కొరింథీ 1:17-18 సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము కాని రక్షింపబడినచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి సిలువ శక్తి మనకు అందుబాటులో ఉంది. అట్లాగే లూకాసు వార్త 17:19, మత్తయి సువార్త 9:22-29, మత్తయి సువార్త 15:28 మనం గమనించినట్లయితే అక్కడ మనకు కనిపించే మరొక శక్తి విశ్వాసం అనే శక్తి. విశ్వాసము ద్వారా మనము అద్భుతాలు చేసే అనుభవంలోనికి దేవుడు, ఆ విధమైన విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం జరిగింది. అట్లాగే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, భూతిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందుదురు అను చెప్పబడిన వాక్యం అపోస్తల కార్యములో 1:8 పరిశుద్ధాత్మ శక్తి.
అట్లాగే మత్తయి సువార్త 18, 19, 20ని గమనించినట్లయితే ప్రార్థనా శక్తి, ప్రార్థన ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే అనుభవంలోనికి అంటే ప్రార్థన అనే శక్తిని మనకు దయచేశాడు. అట్లాగే సహవాసం అనే శక్తి, ఎక్కడ ఇద్దరు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన మత్తయి సువార్త 18, 20. అట్లాగే పునరుద్ధాన శక్తి. ఈ విధంగా వివిధ రకాలైన శక్తులు. కాబట్టి మనము శక్తివంతులము, ఏ పరిస్థితినైనా సరే అధిగమించగలిగిన వారము. అందుకోసమే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత శిష్యులను ఇదిగో భూలోకమును తలకిందులు చేయువారు వచ్చి ఉన్నారు అంటారు. కాబట్టి అద్భుతమైన శక్తి కలిగిన వాళ్ళము మనము. రక్షింపబడిన విశ్వాసులం అంటే సాధారణమైన వాళ్ళం కాదు, శక్తి సంపన్నులము. అది కూడా దేవుని యొక్క శక్తి సంపన్నులము. ఈ సమయంలో దేవుడిచ్చిన ఈ శక్తులతో పాటు మరొక శక్తి, ఆ శక్తి ఏమిటంటే మనము ఏ విధంగా రక్షణ ద్వారా అమూల్యమైన వారముగా మార్చబడ్డామో, రక్షణ ద్వారా అద్భుతమైన శక్తిగా మార్చబడ్డామో, రక్షణ ద్వారా దేవునికి నివాసమైన వారముగా మార్చబడ్డామో, రక్షణ ద్వారా ఆయన సంఘములో శరీరముగా ఉండి యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించేవారుగా మార్చబడ్డాము. ఆ విధంగా మార్చబడటానికి అవసరమైన శక్తి మార్చబడిన తరువాత మనకు కూడా ఇవ్వబడింది. అదే మళ్ళీ చదువుతున్నాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ద్వారా దేవుని రక్షణ అనుభవంలోనికి వచ్చాం. రక్షణకు సంబంధించిన వివిధ రకాలైన ఆశీర్వాదాలకు పాత్రలమయ్యాం. దేవునికి ఆలయముగా మార్చబడ్డాము. దేవుని యొక్క శక్తులు పొందటానికి అవకాశం ఉన్న మన వద్ద ఉన్న ఈ శక్తి ఏమిటది? సువార్త శక్తి. ఇతరులను మార్చటానికి కూడా మనము ఇతరులను మార్చటానికి అవసరమైన సువార్త శక్తిని కలిగి ఉన్నాము. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ సువార్త ద్వారా రక్షింపబడ్డాము. ఆ సువార్తను ప్రకటించడం ద్వారా అనేకులను ఆ రక్షణలోనికి తీసుకురావడానికి మనందరికీ కూడా దేవుడు అవకాశాన్ని, ఆ శక్తిని ఇచ్చాడు. ఈ సువార్తను ప్రకటించడం ద్వారా ఈ లోకంలో ఉన్న ఎవరైనా సరే ఈ సువార్తను ప్రకటించిన సువార్తను అంగీకరించడం ద్వారా వారు రక్షణలోనికి వస్తారు. వారు నరకం నుండి తప్పించబడతారు. వారు దేవునితో సహవాసంలోనికి వస్తారు. వారు దేవునిని కలిగి ఉండే అనుభవంలోనికి వస్తారు. వారు సంఘములో ఉండే అనుభవంలోనికి వస్తారు. వారు నిరంతరము దేవునితో ఉండే అనుభవంలోనికి వస్తారు. కాబట్టి ఆ విధమైన రక్షణ కలుగజేయటానికి అవసరమైన శక్తి మన వద్దనే ఉన్నది. ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలనుకుంటూ ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ శక్తిని మనము విడుదల చేశామా? ఈ సువార్తను ప్రకటించట ద్వారా పాపమునకు జీతమైన మరణమైన నిత్యాగ్ని గుండంలోనికి రక్షింపబడని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న స్థితి నుండి, ఆ ఘోరమైన దుస్థితి నుండి
ఆ ఘోరమైన పరిస్థితుల నుండి విమోచించటానికి అవసరమైన శక్తి దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. ఏమిటి ఆ సువార్త? మనకు దేవుడిచ్చిన సువార్త చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూడండి, అదే విషయాన్ని 1-2 వచనాలు ఇప్పుడు చదువు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసమయ వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఏమిటి ఆ రక్షణ? లేఖనముల ప్రకారము క్రీస్తు. ఏమిటి ఆ సువార్త? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనము ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఈ సువార్త దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. ఈ సువార్త ప్రకటించినట్లయితే ఘోరమైన నరకంలోనికి, ఘోరమైన దుస్థితిలోనికి, ఘోరమైన ప్రమాదంలోనికి, అత్యంత ప్రమాదకరమైన పాప రోగము నుండి విడుదల పొందటానికి, పాప రోగము ద్వారా వచ్చు కాన్సిక్వెన్సెస్ ఫలితాల నుండి విముక్తి పొందటానికి, శాంతి సంతోష సమాధానాలు పొందటానికి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి, దేవునితో నిత్యత్వము ఉండటానికి ప్రకటించవలసిన సువార్త ప్రియ విశ్వాసి, ప్రియమైన క్రైస్తవ, మనకు అందుబాటులో ఉంది. మనకు దేవుడిచ్చాడు. ఈ శక్తి మనకిచ్చాడు. ఎందుకు ఈ శక్తి ఇచ్చాడంటే ఈ శక్తిని మనము విడుదల చేయటం కోసం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమును విడిచి పరలోకానికి వెళుతూ ఉన్న సమయంలో శిష్యులకు ఆజ్ఞాపించిన విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త మనకి ఇవ్వటమే కాదు, సువార్త ప్రకటించమని ఆజ్ఞ కూడా ఇవ్వటం జరిగింది. దీనిని గ్రేట్ కమిషన్ అంటారు. గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ, ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఆజ్ఞ. తప్పనిసరిగా ఈ ఆజ్ఞను పాటించాలి. ఎందుకంటే ప్రభువు తిరిగి పరలోకానికి వెళుతూ చెప్పిన ఆజ్ఞ అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ. కాబట్టి ఈ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద దేవుడు ఉంచాడు. ఈ సువార్తను యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువ మీద చేసిన పాప ప్రాయశ్చిత్తము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి జరిగింది. అంటే అందరికీ చేయవలసిన ప్రాయశ్చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో చేశాడు. ఈ సువార్తను మనం ప్రకటించినట్లయితే వారి ప్రాయశ్చిత్త అనుభవంలోనికి వారు వచ్చి రక్షణలోనికి వస్తారు. ఈ సువార్తను మనం ప్రకటించకపోయినట్లయితే సువార్త వ్యర్థమైపోతుంది. సువార్త ఇవ్వవలసిన ఫలితాలను ఇవ్వదు. కాబట్టి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్య ప్రారంభంలోనే చెప్పిన విషయం ఏంటంటే
మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. కాబట్టి సువార్త ప్రకటించాడు. అట్లాగే ఎక్కడ ఆయన పరిచర్యకు వెళ్ళినా ముందు రాజ్య సువార్తను ప్రకటించిన తరువాతనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కాబట్టి సువార్త ప్రకటన అత్యంత ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఏమని ఏర్పాటు నన్ను వెంబడించండి అంటే నేను ఏ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నానో ఆ విధంగా పరిచర్యను కొనసాగించండి, ఏ విధంగా సువార్తను ప్రకటిస్తున్నానో సువార్తను ప్రకటించండి. అట్లాగే పౌలు భక్తుడు కూడా 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటాడు. కాబట్టి సువార్త ప్రకటన మనకిచ్చిన సువార్త ప్రకటన శక్తి మనము విడుదల చేసినట్లయితే దేవుడు వచ్చి పరలోక రాజ్య ద్వారాలను తెరిచి వెళ్ళాడు. ఆ పరలోకములో అనేకులను ప్రవేశపెట్టడానికి మనకు అవకాశం వస్తుంది. అనేకులు దేవుని రాజ్య ప్రవేశంలోనికి రావటం జరుగుతుంది. అనేకులు దేవునితో సహవాసంలోనికి రావటం జరుగుతుంది. కాబట్టి ఆ అనుభవంలోనికి వెళ్ళటం కొరకై సువార్తను దేవుడు ఇవ్వటం జరిగింది. చూడండి, సువార్త యొక్క తీవ్రతను గురించి ఒకసారి గమనించినట్లయితే యెషయా గ్రంథము సువార్త ప్రకటన అవసరత లేదా తీవ్రత చూడండి. యెషయా గ్రంథము 5:14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది, వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. అపరిమితముగా పాతాళము నోరు తెరుచుకొని బారు మనసు పొందని వారి కొరకై ఎదురు చూస్తూ ఉంది అపరిమితంగా. కాబట్టి సువార్తను ప్రకటించడం ద్వారా పాతాళంలోనికి వెళుతూ ఉన్న ఆత్మలను తప్పించి పరలోకంలోనికి ప్రవేశపెట్టడానికి నీకు నాకు మనందరికీ కూడా సువార్తను తెలియచేసి ఆ శక్తిని మనకు దయచేయటం జరిగింది. తద్వారా అనేకులు రక్షణలోనికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సువార్త ప్రకటించవలసిన బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువు రక్షింపబడిన ప్రతి విశ్వాసి మీద పెట్టడం జరిగింది. పౌలు భక్తుడు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 9:16 నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కాబట్టి ఎంత తీవ్రంగా సువార్త ప్రకటన పౌలు భక్తుడు తీసుకుంటున్నాడో గమనించండి. సువార్త నేను ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ అంటూ ఉన్నాడు. కాబట్టి సువార్త ప్రకటించవలసిన బాధ్యత క్రైస్తవులమైన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. సువార్త ప్రకటన ద్వారా పరలోకం నుండి నింపవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కాబట్టి ఈ సువార్త ప్రకటన బాధ్యత, ఈ సువార్త ప్రకటన శక్తిని ఇప్పటి వరకు మనము ఎంత పరిమాణంలో ఉపయోగించాము, గడచిన సంవత్సరంలో సువార్తను ఎంతమందికి ప్రకటించాము, యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన సువార్త, యేసు ప్రభువు మన కోసం వచ్చాడు, మన పాపముల నిమిత్తమై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడే లేచాడు, ఈ సత్యాన్ని విశ్వసిస్తే చాలు నీవు రక్షణలోనికి వస్తావని ఎంతమందికి చెప్పాం. అపరిమితముగా నోరు తెరుచుకొని ఉంది పాతాళం.
రక్షింపబడకుండా వెళ్ళిన మరణించిన వారి యొక్క గమ్యము నీకు నాకు మనందరికీ తెలిసిన విషయమే, పాతాళమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమను కలిగి సమస్త మానవాళి రక్షణార్థమై ఆయన చేసిన ఆ బలియాగాన్ని ప్రకటించటం ద్వారా దేవుని ప్రేమలోనికి ప్రతి ఒక్కరిని తీసుకురావాల్సిన భారము బాధ్యత మన మీద ఉన్నది. అందుకు అవసరమైన శక్తి కూడా దేవుడిచ్చాడు. కాబట్టి గత సంవత్సరంలో మనము ఎంతమందికి సువార్తను ప్రకటించాము? అసలు గత సంవత్సరంలో సువార్తను నేను ప్రకటించాలి అని తీర్మానం చేసుకున్నామా? ఒకవేళ ఆ అనుభవంలో లేకపోయినట్లయితే ప్రియ సహోదరుడా, సహోదరి, గత సంవత్సరాన్ని చూడండి, పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇప్పటి వరకు ఏమి చేశాననేది కాదు, ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. గడిచిన సంవత్సరము గడిచిపోయింది, రాబోతా ఉంది సంవత్సరము. ఈ నూతన సంవత్సరము కొరకై వేగిరపడుచు. చూడండి, వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన పిలుపు ద్వారా వచ్చు ఆ ఉన్నతమైన బహుమానము పొందవలనని గురి వద్దకు పరిగెత్తుచున్నాను. కాబట్టి ఆ ఉన్నతమైన బహుమానము యేసుక్రీస్తు రక్షింపబడిన తరువాత దేవుని యొక్క బాధ్యతలలో మనము పాలు పంచుకోవడం ద్వారా, దేవుడు ఏర్పరచిన బాధ్యతలను మనము నిర్వర్తించడం ద్వారా మధ్య ఆకాశంలో మనకు బహుమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ బహుమానాలు పొందుట కొరకై నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు, గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, సువార్త ప్రకటన ద్వారా మనకు బహుమానాలు మధ్య ఆకాశంలో పొందబోతా ఉన్నాము. సువార్త ప్రకటన ద్వారా మనము కిరీటాన్ని కూడా పొందబోతా ఉన్నాము. మధ్య ఆకాశంలో ఆయన రాకడ సమయంలో ఆ పొందే బహుమానాన్ని గురించి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, సువార్త ప్రకటన ద్వారా పొందు బహుమానము మనం ఇక్కడ చూడవచ్చు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం చూడండి. ఈ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాబట్టి తెస్సలోనికయ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, మేము అందించిన దేవుని వాక్యం అంటే సువార్త. ఆ సువార్త, ఆ వాక్యమే 13
ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. కాబట్టి ఆ వాక్యం అంటే ఆ సువార్త ద్వారా మీలో కార్యం జరిగింది అని చెబుతూ, ఆ తర్వాత అంటే సువార్త ప్రకటన ద్వారా రక్షింపబడిన వారు ఉన్నారు కాబట్టి, వారు రక్షింపబడ్డారు కాబట్టి వారి ద్వారా పౌలు భక్తుడు పొందబోతూ ఉన్న బహుమానాన్ని లేదా కిరీటాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి 19వ వచనం చదువుదాం. అప్పుడు ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన యొద్ద మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. కాబట్టి ఈ రక్షింపబడిన వారే మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు వారి ద్వారా పౌలు భక్తుడు పొందబోతూ ఉన్న కిరీటం ఏంటి? అతిశయ కిరీటము, లేదా దీనినే మహిమా కిరీటం అని కూడా అంటారు, దీనినే ఆనంద కిరీటం అని కూడా అంటారు. మహిమయు ఆనందమును. కాబట్టి ఆ ఆనంద కిరీటము లేదా అతిశయ కిరీటాన్ని పొందబోతూ ఉన్నారు. కాబట్టి సువార్తను మనము ఈ లోకంలో ఉండగా ప్రకటించి అనేకులను రక్షణ అనుభవంలోనికి తీసుకుని వచ్చుట ద్వారా వారు రక్షింపబడటం మాత్రమే కాదు, వారు రక్షణలో ఉండి రక్షణకు సంబంధించిన ఆశీర్వాదాలు స్వాస్థ్యాలను పొందుకోవటము, దేవునితో నిరంతరం ఉండటం మాత్రమే కాదు, ఆ సువార్తను ప్రకటించిన మనము మధ్య ఆకాశంలో ఈ అతిశయ కిరీటము లేదా ఆనంద కిరీటాన్ని పొందేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఈ అతిశయ ఆనంద కిరీటం అనేది నిరంతరము నిత్యము ఉండి మనము ఏలుబడి చేసేవాళ్ళముగా 1000 ఏళ్ల కాలంలో ఉంటాము. ఆ తర్వాత నిత్యత్వంలో కూడా ఉండటం జరుగుతుంది. ఆ విధమైన ధన్యతకు అవసరమైన శక్తి మనకు దేవుడు అందుబాటులో ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరం గత సంవత్సరాన్ని వదిలివేసేసేద్దాం. ఈ సంవత్సరము మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించే విషయమై ఒక తీర్మానానికి వద్దాము. తద్వారా అనేకులను ఆయన రాజ్య వారసులను చేసే తీర్మానంలోనికి వద్దాము. అనేకులు మనతో పాటును పరలోకంలో ఉండే ధన్యతలోనికి వచ్చినట్లుగా ఒక తీర్మానాన్ని తీసుకుని వద్దాము. ఆ అనేకులు మనకు అతిశయ కిరీటముగా ఆనంద కిరీటంగా ఉండే అనుభవంలోనికి వచ్చినట్లుగా ఒక తీర్మానాన్ని చేసుకుందాము. సువార్తను అనుదినము ప్రకటిద్దాం. ప్రకటించాలనే ఒక తీర్మానంలోనికి ప్రతి క్రైస్తవుడు రావాల్సి ఉన్నది. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి అవసరమైన శక్తినిచ్చాడు దేవుడు, సువార్త శక్తినిచ్చాడు, సువార్త ప్రకటించాలని గ్రేట్ కమిషన్ కూడా ఇచ్చాడు. ఒకవేళ సువార్త ప్రకటించకపోయినట్లయితే ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్లే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించని వాళ్ళు కొల్లలుగా ఉన్నారు. మన కుటుంబంలోనే ఉన్నారు. మన ఒక కుటుంబంలోనే భార్య భర్తలలో ఒకరు అంగీకరించి ఇంకొకరు అంగీకరించిన వాళ్ళు, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధుమిత్రులు, రక్త సంబంధులు, ఈ విధంగా అట్లాగే అనేక మంది మనం సువార్త ప్రకటించాలే కానీ ప్రకటించటానికి అవసరమైన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి సువార్తను ప్రకటించుట ద్వారా, యేసు ప్రభువును వారికి తెలియజేయటం ద్వారా పరలోక రాజ్య ప్రవేశంలోనికి వారిని సమృద్ధిగా వచ్చినట్లుగా చేస్తాం. ఆ విధమైన అనుభవం ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి అనేది దేవుని యొక్క కోరిక. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పంపించినది
కేవలం కొంతమంది కోసమో కాదు, అందరి కోసం. చూడండి, ఈ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడు. అందరూ రక్షింపబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి, స్వర్గంలో ఉండాలి, నరకం నుండి తప్పించబడాలి. చూడండి, అట్లాగే ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్ఛయించుచున్నాడు. మనుషులందరూ కూడా రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అందరి కోసము క్రయం జరిగిపోయింది, దేవుడు పంపించాడు. మనం అందరం పరలోక రాజ్యంలో ఉండాలి. కానీ ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి మార్గము, నేనే మార్గము, సత్యము, జీవమైన యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి సంబంధించిన సువార్తను మనము ప్రకటించడానికి తీర్మానం చేసుకుందాం. తీర్మానాన్ని తప్పిపోకుండా అనుదినము మన ప్రార్థనలో ఆ తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మన సాక్ష్యాన్ని పంచుకోవటం, సువార్తను పంచుకోవటం, రక్షణ ప్రాముఖ్యతను తెలియజేయటం, రక్షణ ఔన్నత్యాన్ని తెలియజేయటం, రక్షణ ద్వారా మనం పొందే ఆశీర్వాదాలను తెలియజేయటం, రక్షణ ఆనందాన్ని తెలియజేయటం, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వచ్చు వివిధ రకాలైన శక్యము కాని వరాలను గురించి తెలియచేయటం, రాకడను గురించి తెలియచేయటం, రాకడలో ఆయనతో పాటు నిత్యత్వం ఉండే ధన్యత, పరలోకంలో స్వాస్థ్యాన్ని, వీటిని తెలియజేయటం ద్వారా అనేకులకు యేసుక్రీస్తును ప్రకటించున్నట్లుగా, ఒక తీర్మానానికి వచ్చి ప్రకటించున్నట్లుగా మనమందరం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇచ్చిన ఈ సమయంలో ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడిన మాటను బట్టి ఒక తీర్మానానికి వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. మీ ఆత్మచేత నింపండి, ఆత్మపూర్ణునిగా చేయండి. ప్రభువా, సువార్త శక్తిని విడుదల చేయుట కొరకై సువార్తను ప్రకటించే వాళ్ళుగా చేయమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, వింటూ ఉన్న ప్రతి ఒక్కరిపై నీ దయగలిగిన హస్తాలను చాపి మీ మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరత కూడా తీర్చి సహాయం చేసి ప్రతి ఒక్కరిని వారి వారి అవసరతల మేరకు దర్శించి సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.